ఏం చేయాలా, ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళ యొక్క సేవలన్నీ పార్టీ నిర్ణయిస్తుంది. కానీ ముఖ్యంగా మనము కొత్త వారికి మార్గదర్శకంగా వ్యవహరించాలి. వాళ్ళకి పద్ధతులు మనం నేర్పించాలి. వాళ్ళతో కూర్చొని ఎక్కువగా మాట్లాడాలి. మన అనుభవాలు వాళ్ళతో పంచుకోవాలి. మనం చేసిన పనులు, మనకు వచ్చిన అవకాశాలు, లేకపోతే రాకపోయినప్పటికీ కూడా పని. ఇందాక మాట్లాడుతూ చెప్పారు, మన రాజకీయాల్లో అనేక మంది ఉన్నారు, కేవలం పదవి కోసమే రాలేదు. తరిమిసి రామాచార్య గారు మనందరూ విన్న పేరు, అలాగే కొర్రెమంద వెంకటేశ్వర్లు గారు మనందరూ విన్న పేరు. వీళ్ళు నా చిన్నప్పుడు జీవన నరసింహరావు వీళ్ళందరూ ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. ఉపన్యాసాలు ఇస్తే మొదట్లో ఉపన్యాసాలు చాలా హుషారుగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళు వినేవాళ్ళం, ఏంట్రా వీళ్ళు తర్వాత ఏమవుతారా అని. వాళ్ళు ఎప్పుడు నేను చెప్పిన ఇద్దరు కూడా ఏ రోజు కూడా ఏ పదవికి పోటీ చేయలేదు, జీవితంలో ఎలక్షన్లో పోటీ చేయలేదు. కానీ మొత్తం తిరుగుతూనే ఉన్నారు, రాష్ట్రం అంతా పర్యటిస్తూనే ఉన్నారు. దేనికి? తాము నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలను ప్రభావితం చేయాలి అనే సిద్ధాంతం కోసం పదవులు ఆశించకుండా, ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా రాజకీయంగా నడిపించుకోవచ్చనే దానికి ఉదాహరణగా నేను నా పేరు చెప్పాను. ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పుడు కూడా ఈయన నాయకుడు అని, అంటే ప్రజలకు నాయకత్వం వహించేవాడు, కార్యకర్తలకు నాయకత్వం వహించేవాడిని ప్రజానాయకుడిగా ప్రజలు కూడా గుర్తిస్తారు. అందుకని ఆ విషయం పట్ల శ్రద్ధ పెట్టవలసిందిగా మన అందరినీ కూడా నేను కోరుతున్నాను. దాంతోపాటు ఏర్పడిన సవాళ్లు, మన ముందు ఎమర్జెన్సీ వచ్చింది, లేదా అంతకుముందు ఇతరత్ర ఉద్యమాలు వచ్చాయి. ఆ ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు కొంతమంది లాఠీ చార్జ్ చేశారు, కొంతమంది అరెస్ట్ చేశారు, కొంతమందిని ఎమర్జెన్సీలో జైల్లో పెట్టారు ఎక్కువ రోజుల పాటు. ఇలాంటి అనుభవాలు ఉన్నవాళ్ళు ఆ అనుభవాలను ఇతరులతో పంచుకోవాలి, కొత్త తరంతో, నేటి తరంతో సమావేశాలు. తద్వారా వాళ్ళకి స్ఫూర్తి వస్తుంది. అరే వీళ్ళు ఇన్ని కష్టాలు పడ్డారు, ఇన్ని ఇబ్బందులు పడ్డారు. రాజకీయం అంటే కేవలం అదేదో పదవికి మాత్రమే సోపాన మార్గం అనేది కాకుండా, ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేసి, ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలను, అది మున్సిపాలిటీ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, వ్యవస్థని ప్రభావితం చేయవచ్చు ప్రజా ఉద్యమాల ద్వారా అనే విషయాన్ని సీనియర్గా ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఎంతో. దాంతోపాటు ఏదో ప్రతిఫలాపేక్ష లేకుండా మనం రాజకీయంలో ఎందుకు వచ్చాము, మీరందరూ కూడా ఎందుకు చేరారు అంటే సిద్ధాంతం కోసం, మనం నమ్మిన సిద్ధాంతం వల్ల మనకు తృప్తి కలుగుతుందంటే, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి కావాలని అందరం కలలుగా అన్నాం. ఆయన ప్రధానమంత్రి అయిన చాలా సంతోషించాం కూడా. మన ముందే కళ నిజమైంది. ఆ తర్వాత ఒక సాధారణ కార్యకర్తగా పనిచేసి, సంఘటన మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే కూడా కానీ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయ్యాడు, మంచి అద్భుతమైన పరిపాలన అందించాడు. ఆ తర్వాత కేంద్రంలో ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి ఇప్పుడు 10-11 సంవత్సరాల నుంచి దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అయితే కార్యకర్తలుగా సాటిస్ఫాక్షన్ అయింది. మన ఎవరు అడిగారు, సరే సార్ మీ అందరికి పదవులు వచ్చాయి కదా, సాటిస్ఫాక్షన్ ఏంటంటే, మనకి సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఏ సిద్ధాంతం కోసం అయితే మనం పోరాడామో ఆ సిద్ధాంతాన్ని అమలు చేయడం అవుతుందో అది సాధారణ కార్యకర్త కూడా, లక్షలాది మంది, కోట్లాది మంది కూడా. ఉదాహరణకి నేను చిన్నప్పుడు ఈ కాశ్మీర్ యొక్క ప్రత్యేక ప్రతిపత్తి రద్దు కావాలి అని పిలిపిస్తే, ఏబీపీలో ఉన్నప్పుడు, తర్వాత పార్టీలో ఉన్నప్పుడు ఆ ఊరేగింపులో కూడా ఏక్ దేశ్ మే దో ప్రధాన్, దో విధాన్, దో నిషాన్, నహీ చలేగా అని చెప్పి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు కాశ్మీర్ సత్యాగ్రహం సందర్భంగా ఇచ్చిన పిలుపుని చేస్తున్నాం. ఒకరోజు కాశ్మీర్లో ఫైరింగ్ అయింది. అయితే దానికి జమ్మూలో బంధుకు పిలిపించారు. బంధుకు పిలిపిస్తే నెల్లూరులో కార్యకర్తల బృందం ఉంది మంచిగా, కానీ బంధుని విజయవంతం చేసేంత శక్తి లేదు. ఇతర పార్టీలు బలంగా ఉన్నాయి, కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు. వరుసగా షాపులు ముంచుకుంటూ పోయాం యూత్ అంతా కలిసి. ఒక ఆయన దగ్గరికి పోయిన తర్వాత ఆయన హోటల్ ఆయన ఆపాడు. ఏంటి దేనికి పోయారు షాప్ అన్నాడు. విషయం ఇదండి, కాశ్మీర్లో జరిగింది, అటు జమ్మూలో ఫైరింగ్ జరిగింది, అందుకని షాప్ పోయాలని. ఆయన మీది ఏ ఊరు అన్నాడు. నన్ను నీది ఏ ఊరు అన్నాడు. చెప్పాను, మా ఊరు శ్రీరాంపురం, కసుమూరు అని. మేజర్ పంచాయతీ పేరు కసుమూరు కాబట్టి నాకు చెప్తే, కసుమూరా రే చదువుకుంటున్నావు, కసుమూరు వాడికి కాశ్మీర్ సంగతి ఎందుకయ్యా, వడికి గమ్ముగా అని అన్నాడు. చదువుగా, చెడ్డగా కాదు, చదువుగా. నేను ఆయన చెప్పానండి, ఆయన పేరు సూర్యనారాయణ అయ్యారు. చంద్రభవన్ హోటల్ ఉండేది నెల్లూరు. కోవన్ రాసు, చంద్రభవనం 2, ఆ తర్వాత రమణ రాసు అని 3 హోటల్ ప్రముఖంగా ఉండేవి. శాఖాహారులు
అయితే నేనుండి ఆయనతో అది కాదండి మీకు బొటన వేదిక ముళ్ళు గుచ్చుకుందనుకోండి, అప్పుడు మీరు నాకెందుకు గుచ్చుకుంటుంది, నేను షూ వేసుకుంటున్నాను గుచ్చుకోదన్నాడు ఆయన. తెలియదు, నాకన్నా తెలియదు ఆయన. అంటే నేను అన్నాను ఒకవేళ గుచ్చుకుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? బొటన వేదిక ముళ్ళు గుచ్చుకుంటే మనసు మెదడు ఎందుకు ఆలోచించాలా, నడువెందుకు వంగాలా, తల ఎందుకు కిందకు చూడాలా, కళ్ళు ఎందుకు దాని మీద పోవాలా, చెయ్యి ఎందుకు అక్కడ దాకా పోవాలా, వేరెందుకు ఆ ముడుగు తీయాలా? అంటే శరీరం కాబట్టి అంత శరీరం అంతా ఒకటే కదా అన్నాడు. నేను అన్నాను దేశం కూడా ఒకటేనయ్యా, కాశ్మీర్ ఒకటే కదా అని. అంటే ఆయన అరే నువ్వు ఎప్పుడొకప్పుడు చాలా పెద్దోడైపోతావు అన్నాడు. మామూలుగా మాట్లాడు. మనము మన జీవితకాలంలో మనం కోరుకుంది ఏంటి? కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి. ఒకటి, జీవితకాలంలో కోరుకుంది ఏంటంటే కశ్మీర్ యొక్క ప్రత్యేక ప్రతిపత్తి రద్దు కావాలా, మన దేశంలో భాగంగా ఉండాలా, దేశంలో ఇతర ప్రాంతాల్లో ప్రజలకు లభిస్తున్న ఇప్పుడు రిజర్వేషన్లు కానీ, లేకపోతే ఇతర సుప్రీంకోర్టు కానీ, లేకపోతే ఇవి పార్లమెంట్ చట్టాలన్నీ కూడా అక్కడ కూడా అందరితో పాటు సమానంగా జరగాలని మనం కోరుకున్నాం. అది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేసిన క్షణమవుతుందో దేశంలో ఉన్న కోట్లాది మంది జనం, దాంతోపాటు కార్యకర్తలు సంతోషం. నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆ ముందు రోజు సాయంత్రం మోడీ గారు వచ్చారు. నాకు ఎవరో చెప్పారు, సార్ ప్రధానమంత్రి గారు వస్తారు. ప్రధానమంత్రి వచ్చేది, ప్రధానమంత్రి వస్తే ముందు తెలుస్తుంది కదా, దానికి అఫిషియల్గా ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఎస్పీజీ వస్తారు అంటే లేదు సార్ ఎస్పీజీని ఆపి ప్రధానమంత్రి గారు వస్తారు. నేను మా సెక్రటరీ అడిగాను ప్రధానమంత్రి వస్తున్నారంటే వస్తున్నారు. వచ్చారు ప్రధానమంత్రి గారు. వచ్చిన తర్వాత నాకు కాసేపు మాట్లాడుకుందామని వచ్చాను. నేను మాట్లాడదాను, చెప్పండి అంటే ఏం లేదు, ఆర్టికల్ 370 రద్దు చేయాలని చూస్తున్నాం, దానికి తీర్మానం పెట్టాలని చూస్తున్నాం, మీరు కూడా దాంతో సహకరించాలన్నాడు. అందుకన్నా నాకు సంతోషకరమైన విషయం ఒకటి, మీరు ముందు లోక్సభలో పెట్టండి, లోక్సభలో మనకి మెజార్టీ ఉంది, అక్కడ పాస్ అవుతుంది, తర్వాత రాజ్యసభ తీసుకురండి, రాజ్యసభలో ప్రయత్నం చేద్దాం, మనం ఇక్కడ మెజార్టీ లేదు కదా ప్రయత్నం చేద్దాం అన్న. ఆయన అన్నాడు అలా కాదు, ముందు రాజ్యసభలో పెడదాం, రాజ్యసభ నుంచి అయిన తర్వాత లోక్సభకి వెళ్దాం, మనం లోక్సభలో పెడితే ప్రతిపక్షం వాళ్ళు ముందే గమనిస్తారు దానికి ఏంటి మార్గాలు అడ్డగించేదానికని, అందుకని రాజ్యసభలో పెట్టాలని నిర్ణయించాం. అయితే నేను చెప్పాను నెంబర్స్ విషయం మాకు వదిలేయండి, మీరు మాత్రం సభ ఎలాంటి పరిస్థితుల్లో వాయిదా పడకుండా సభని నిర్వహించండి చాలు, మిగతా పని ప్రభుత్వంలో ఉండే మిగతా వాళ్ళతో చూస్తారన్నారు. ఆ రోజు సభ మొదలైంది. చాలా టెన్షన్గా ఉంది అంతా కూడా. ఆర్టికల్ 370 రద్దు మొదలు పెడతారంటే పార్లమెంట్లో పెడతారట. పెడితే పార్లమెంట్ అంతా బందోబస్తు, ఒక 200 మందికి పైగా మార్షల్స్ని మామూలు డ్రెస్సులో, పోలీసులే మామూలు మార్షల్స్ అంటారు, మామూలు డ్రెస్సులో తీసుకొచ్చి వాళ్ళందరినీ సెక్యూరిటీ వాళ్ళందరినీ బయట పెట్టున్నాం. అవసరమైతే పిలిస్తే లోపలికి వచ్చి ఏదైనా పరిస్థితి అదుపు తప్పితే చేయాల్సి వస్తే చేయాలని. అప్పుడు సభలో నేను చెప్పాను, అందరికీ మాడే అవకాశం ఉంది, మీరు ఏం మాట్లాడుచుకొని మాట్లాడండి, వ్యతిరేకించదలుచుకొని వ్యతిరేకించండి, సమర్థించదలుచుకొని సమర్థించండి, బట్ సభలో నియమ నిబంధనలు మాత్రం పాటిస్తారా, అది పాటించకుండా ఎవరన్నా తమ సీటు దాటి ముందుకు వస్తే గట్టి చర్యలు ఉంటాయి, జాగ్రత్త అని చెప్పాను. సో మాట్లాడారు, గులాం నబీ ఆజాద్ గారు మాట్లాడారు, ఆ తర్వాత అన్ని పార్టీలు మాట్లాడారు, కమ్యూనిస్టులు మాట్లాడారు. ఆ తర్వాత మధ్యలో కపిల్ సిబల్ అనే కాంగ్రెస్ నాయకుడు నాకు స్లిప్ పంపించాడు, సార్ చైర్మన్ సార్ మా పార్టీకి ఇచ్చిన టైం అయిపోయింది, మీరు ఏమనుకోకుండా నాకు ఒక 2 నిమిషాలు ఇస్తే కొత్త విషయం చెప్తాను. నేను ఆయనకు సమాధానం పంపించాను, 2 నిమిషాలు ఏమి 10 నిమిషాలు ఇస్తున్నాను మాట్లాడాలి అని చెప్పాను. ఆయన కూడా ఆయన చెప్పదలుచుకుని మాట్లాడాడు. తర్వాత ప్రభుత్వం తరఫున గృహమంత్రి అమిత్ షా గారు చాలా చక్కగా సమర్థవంతంగా ఎందుకు 370 రద్దు చేయాల్సి వస్తుందనే విషయాన్ని సవివరంగా సభకు చెప్పాడు. చెప్పిన తర్వాత ఓటింగ్ పెట్టినప్పుడు చాలా వ్యతిరేకంగా ఉండిందంతా. నేను చెప్పాను ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలి, వ్యతిరేకంగా ఓటేయండి, అనుకూలంగా ఓటేయండి, స్థానం దాటి వస్తే మాత్రం యాక్షన్ ఉంటుంది. అందరికీ అర్థమైంది, చైర్మన్ సీరియస్గా ఉన్నాడు, ఎవరు కుర్చీ దాటి లోపల రాలేదు. ఆఖరిలో ఒక 2 మాత్రం పీడీపీ వాళ్ళు, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అని కాశ్మీర్లో మహబూబా ముఫ్టీ, వాళ్ళిద్దరు మాత్రం పరిగెత్తి లోపలికి వచ్చేసి ఆ సెక్రటరీ మీద రాజ్యాంగ పుస్తకాన్ని తీసుకుందామని ప్రయత్నం చేశారు. తర్వాత నేను వెంటనే అలర్ట్ అయిపోయి త్రో దెమ్ అవుట్, వీళ్ళు ఇప్పటికే నియమం అతిక్రమించారు, త్రో దెమ్ అవుట్, బయటకు పంపించాడు. వెంటనే మార్షల్స్ వచ్చి వాళ్ళని తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళని చూశారు, ఎవరు ఒక్కరు కూడా అటువంటి కథ. ఓటింగ్ జరిగింది.
ఆర్టికల్ 370 రద్దయిన తీర్మానం రాజ్యసభలో పాస్. విద్యార్థి సమకూర్చడం అది మోడీ గారు లేకపోతే అమిత్ షా గారు పార్టీ మిగతా నాయకులందరూ ఏం చేశారు. కానీ మొత్తం మీద కొందరు రాలా హౌస్కి, కొందరు ఆబ్సెంట్ అయ్యారు. దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంటుంది. కొంత సంఖ్య తగ్గింది ఆటోమేటిక్. కొందరు రాలేదు. కొందరు అనుకోకుండా బీఎస్పీ సపోర్ట్ చేస్తున్నారు సభలో. మొత్తం మీద మెజార్టీతో ఆ తీర్మానం ఇదైంది. అంటే మనకి జీవితంలో మనం అందరం చిన్నప్పటి నుంచి అనుకున్నది ఒక సమస్య పరిష్కారం దొరికింది. దేశవ్యాప్తంగా సంతోషం అందరికీ. ఆ తర్వాత మన అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కావాలని మనం చిన్నప్పటి నుంచి అందరం కోరుకుంటున్నాం. అనేక మంది వెళ్ళి కరసేవలో కూడా పాల్గొన్నారు. అనేక మంది అక్కడ దెబ్బతిన్నారు. అనేక మంది అరెస్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు జరిగాయి. అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించిన జన్మస్థలంలో ఆ బాబర్ అనే విదేశీ పాలకుడు తన పెత్తనం చెలాయించడానికి దాని గుర్తుగా మీర్ బకీ అని ఆయన యొక్క సైన్యాధిపతి ఆ విజయానికి గుర్తుగా ఆ దేవాలయాన్ని పడగొట్టి అక్కడ ఒక డోమ్ లాంటిది నిర్మాణం చేశాడు. దాన్ని తర్వాత బబ్రీ అని చెప్పి అనడం మొదలుపెట్టారని. వాస్తవంగా అది మసీదు కాదు, మసీదుగా లేదు. రామ మందిరం రాముడి యొక్క విగ్రహం ఉంది. పూజలు జరుగుతున్నాయి. 1949 నుంచి కూడా స్వతంత్రం వచ్చినప్పుడు పూజలు జరుగుతున్నాయి. ఇది నేపథ్యంలో మొత్తం మీద మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత న్యాయ వ్యవస్థ ప్రభుత్వం అందరూ మాట్లాడుకున్న తర్వాత అన్ని విషయాలపై చర్చించిన తర్వాత సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయింది. మనందరికీ కూడా ఎంతో సంతోషంగా దేశం అంతా జై శ్రీరామ్ నినాదం మిన్నుముట్టింది. శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషుడు, సత్యవాక్ పరిపాలకుడు, తండ్రి మాట జవదాటిన వాడు, పితృవాక్ పరిపాలకుడు, ఏకపత్ని వృతుడు, ప్రజలకు ఆకలి తప్పులు లేని, అవినీతికి అవకాశం లేని, అత్యాచారానికి చోటు లేని యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే మహాత్మా గాంధీ కూడా చెప్పాడు దేశానికి రామరాజ్యం కావాలని. రామరాజ్యం అంటే అంత ఆదర్శవంతమైన శ్రీరామచంద్రుడి రాజ్యం లాంటిది. అలాంటి అయోధ్యలో మనం అందరం కూడా అక్కడ కూడా రక్తపాతం చెందించాల్సిన అవసరం ఏమీ లేకుండా దేశంలో మరి సుహృద్భావ వాతావరణంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. మన ప్రధానమంత్రి గారు వెళ్ళి దానిపైన కాషాయ ధ్వజం కూడా మరి ఎగరవేయడం కూడా జరిగింది. రెండో విషయం మనకు సంతోషంగా. మూడోది, ఈ దేశంలో మహిళల్లో ముస్లింలుగా ఉన్న వాళ్ళు ఎవరుతున్నారో దురదృష్టవశాత్తు ఆ కొన్ని సాంప్రదాయాల వల్ల తలాక్ 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 అంటే వారికి విడాకులు చేసినట్టే. ఆ తర్వాత ఆమెకి భరణం ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆమె ఎట బతుకుతున్న విషయం కూడా పట్టించుకోకుండా ఉంటే షాబాను కేసు మనందరికీ కూడా తెలుసు. పూర్వపరాలు నేను చెప్పి సమయం తీసుకో. మరి అలాంటి త్రిపుల్ తలాక్ రద్దు అయ్యేట నిర్ణయం కూడా ఈ ప్రభుత్వ హయాంలో జరిగింది. అలాంటి పరిస్థితిలో కూడా ఆ విధంగా 3 సార్లు తలాక్ తలాక్ అంటే విడాకులు ఇవ్వడం సాధ్యం కాదు. ఆస్తి విషయంలో భరణం విషయంలో అదేవిధంగా వారసత్వ విషయంలో ఆ చట్టాన్ని సవరించే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అది విజయవంతమైంది. అది కూడా మనందరికీ ఎంతో సంతోషం కలిగించే విషయం. అలాగే కాశీ విశ్వనాథుల మందిరం కూడా అద్భుతంగా ఎవరైనా ఈ మధ్య వెళ్ళి చూస్తుంటే అద్భుతంగా గంగా హారతి కార్యక్రమం అటు జరుగుతుంటే ఆ పవిత్రమైన కార్యక్రమం చూస్తే మనసు పులకరిస్తుంది. అసలు ఇదేనా మన పాత కాశీ ఇదేనా అని చెప్పి ఆ విధంగా తయారైంది. అలాగే ఉజ్జయినిలో మహంకాళి దేవాలయాలు కూడా అద్భుతంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఉజ్జయినిలో ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు మోహన్ లాల్ యాదవ్. నేను వెళ్ళినప్పుడు చూశాను. అది అద్భుతంగా దాని చుట్టూ కూడా అన్ని విధాలతో అడ్డంకులు తొలగించి దాన్ని పూర్తి చేయడం కూడా జరిగింది. దీంతో పాటు దేశంలో ఈ నక్సలైట్ హింస ద్వారా ప్రభుత్వాన్ని మార్చవచ్చు. బుల్లెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ బ్యాలెట్ అని చెప్పి వాళ్ళు ఆయుధాలు పట్టుకొని దేశంలో అనేక మందిని చంపి అనేక మంది వాళ్ళు చనిపోయి ఆ దేశంలో ఉండే గ్రామీణ ట్రైబల్ ఏరియాల్లో డెవలప్మెంట్ జరగకుండా స్కూళ్ళు, హాస్పిటల్స్ ప్రభుత్వం ఏదైనా పెడితే వాడు అన్ని ధ్వంసం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. దాంట్లో దేశంలో ఒక భయకంపిత వాతావరణం. నక్సలైట్ అంటే బెదిరిపోయే విధంగా కొంతమంది ఏమో రాజకీయంగా నక్సలైట్ అంటే మనం కూడా నేను నక్సలైట్ అంటే ఫ్యాషన్గా మాట్లాడి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేశారు. అలాంటి నక్సలిజం కూడా ఈ మార్చి 2026 మార్చికి దేశంలో పూర్తిగా నక్సలిజాన్ని పూర్తి చేయాలి, నిర్మూలించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఆ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మరి సిఆర్పి దళాలు వెళ్ళి అడవులంతా జరడబట్టి అక్కడ అబూజ్ మండలం ఉంటుంది. అటు బెంగాల్, ఇటు ఒరిస్సా, ఇటు పక్క జార్ఖండ్, ఇటు పక్క మహారాష్ట్ర, ఇటు
అటుపక్క తెలంగాణ, కొద్దిగా ఆంధ్ర ప్రాంతం, ఇవన్నీ రంపచోడవరం పైన, ఇవన్నీ కూడా కలిపి అబూజ్ బండని 36,000 ఎకరాలు అంతా అడవి, బాగా కొండలు. వాళ్ళు వీళ్ళు అక్కడ దాక్కునేవాళ్ళు, టౌన్లో అటాక్ చేసేవాళ్ళు పోయి అక్కడ దాక్కునేవాళ్ళు, వాళ్ళని పట్టుకునేవాళ్ళు కాదు, పేర్లు వేరే పెట్టుకునేవాళ్ళు. అవన్నీ కూడా అయిపోయి మీ అందరూ చూశారు. వాళ్ళ ప్రముఖ నాయకుడైన మరో రోజు వేణుగోపాలరావు దగ్గర నుంచి ఇప్పుడు నిన్న వరుసగా అందరూ లొంగిపోవడం, ఈ ఆయుధం పట్టే పందాన్ని మేము వదిలేస్తామని చెప్పడం, మనం చెప్తూ కూడా అదే. మీకు నిజంగా మీ సిద్ధాంతం మీద నమ్మకం ఉంటే మీరు ప్రజల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయండి. సిపిఐ పోటీ చేస్తుంది, సిపిఎం పోటీ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది. ప్రజలను కన్విన్స్ చేసి ప్రజల ద్వారా బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్ అనే విషయాన్ని ఈ ప్రభుత్వం రుజువుపరిచింది. అది కూడా చాలా గొప్ప విషయం అని చెప్పని ఈ సందర్భంగా మీ ఎదుర్కొని మనం చేస్తున్నాం. ఇవాళ దేశంలో నక్సలిజం దాదాపు పూర్తిగా అంతమయ్యే పరిస్థితి వచ్చింది. మార్చి నాటికి పూర్తి చేయాలని చెప్పిన ప్రభుత్వం కూడా ఉంది. మిగిలిపోయిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు కూడా వెలిగిపోమని ప్రభుత్వం కోరుతోంది. ఎందుకంటే అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది హింస ద్వారా. ప్రభుత్వం చేతిలో ఉండొచ్చు తుపాకీ, పోలీసుల చేతిలో ఉండొచ్చు, కానీ మనుషులు ప్రతి ఒక్కరి చేతిలో కూడా తుపాకులు కానీ ప్రతి ఒక్కరు అదేవిధంగా పట్టుకొని నా డిమాండ్ కోసం నేను తుపాకీ పట్టుకుంటానంటే ఏమవుతుంది ప్రజాస్వామ్యం? అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గట్టిగా వ్యవహరించింది. నిర్ణయం గట్టిగా తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అలాగే అంతకుముందు దేశంలో మత కలహాలు ఎక్కువగా జరిగాయి. మత కలహాలు దాదాపు తగ్గిపోయాయి. అంతకుముందు నేను రాజకీయం మాట్లాడడం ఆ పార్టీలో ఏం జరిగాయి, ఈ పార్టీలో ఏం జరిగాయి అని చెప్పను. కానీ అంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చూసేవాడిని హైదరాబాద్ అసెంబ్లీలో. మాటకు ముందు పాత బస్తీలో గొడవ జరిగాయి. మేము పోయి అడిపి పరిశీలించాం, దెబ్బతినవడం పరిహరించి వచ్చేవాళ్ళం. అలాగే దేశవ్యాప్తంగా అనేక చోట్ల మత కలహాలు జరిగాయి. కానీ మత కలహాలు దాదాపు 100కి 100 నేను చెప్పను. కొంతమంది అక్కడక్కడ కొంతమంది ప్రేరేపించి మరి రెచ్చగొట్టి కావాలని కొన్ని తప్పుడు పనులు చేసి తద్వారా ఉద్రేగాలు సృష్టించి అల్లరి సృష్టిస్తున్నారు. కానీ వాటి సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. దాంతోపాటు కాశ్మీర్లోకి అక్రమంగా ప్రవేశింపజేసి పాకిస్తాన్ ఆ అక్రమ చొరబాటుదారులు వచ్చి టెర్రరిస్టులుగా తయారైపోయి జనంపైన కాల్పులు జరగడం, మొన్న పహల్గాంలో జరిగిన ఆ సంఘటనలు తప్పితే, అక్కడక్కడ చెదురుమరుగు సంఘటన తప్పితే ఈ పాకిస్తాన్ నుంచి అక్రమ చొరబాటుదారులు వచ్చేదానికి కూడా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. అంతకుముందు శ్రీనగర్లో బయట వెళ్ళి తిరిగే అవకాశం ఉండేది కాదు. మురళీ మనోహర్ జోషి గారు ఏకతా యాత్రను పెట్టి అక్కడి దాకా వెళ్ళాడు. నేను అధ్యక్షుడైనప్పుడు నేను కూడా మళ్ళా వెళ్ళి కశ్మీర్ శ్రీనగర్కి వెళ్ళి ఆ యొక్క లాల్ చౌక్ మీద వెళ్ళి అక్కడ జెండా ఎగరేసి అక్కడ పబ్లిక్ పెట్టి మీరు మన ఇతను ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మంత్రి ఉండేటప్పుడు ఇద్దరం అక్కడ పబ్లిక్ని అడ్రస్ చేసాం. అందరూ ఆశ్చర్యపోయారు. దాల్ లేక్లోకి పోయి ఆ పడవలో వ్యవహరించాం. ఆ పడవలతో మాట్లాడాం, ఏమైనా మాకు టెర్రరిజం వల్ల మేము నష్టపోతున్న వల్ల మేము ముఖ్యమైన ఉన్నాం సార్, ఎందుకంటే పర్యాటకులు రావడం లేదు, భయపడుతున్నారని. శ్రీనగర్ టౌన్లో అసలు ఊరేగింపుకి అవకాశం ఉండేది కాదు. అలాంటిది శ్రీనగర్ టౌన్లో ఇవాళ నిర్భయంగా తిరిగేట పరిస్థితి కూడా ఏర్పడింది. నిరాశ నిస్పృహకు చెందిన పాకిస్తాన్ అప్పుడప్పుడు కొంతమంది ఈ టెర్రరిస్టులను పంపిస్తుంది. మన ఆపరేషన్ సింధూర్లో ఆ టెర్రరిస్టు కేంద్రాలన్నింటి మీద దాడి జరిగి మనుషులకు ప్రాణాలు నష్టం జరగకుండా ఈ శిక్షణ కేంద్రాలన్నీ ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడు మరో పాకిస్తాన్ మరి లోపల లోతట్టు ప్రాంతాల్లో శిక్షణా శిబిరాలు జైషే మహమ్మద్ వాళ్ళకి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అంటున్నారు. అందుకే చెప్పారు మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదు, ఆపరేషన్ సింధూర్ 2 ఉంది, అవసరమైతే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ లాంటి చర్య కొనసాగిస్తామని చెప్పారు. ఇంత ధైర్యంగా ఎంత ముక్కుసూటిగా వ్యవహరించే ప్రభుత్వం. అలాగే దేశంలో కూడా చట్టం పట్ల భయం, అందరికీ భయము భక్తి రెండు చట్టం పట్ల. చట్టాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేయాలనే భావం కలిగింది. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ నేను ఏకరం పెట్టలేదు, అది నా పని కూడా కాదు. నేను ఇందాక చెప్పిన విషయాలు అవుతున్నాయో ఇవి దేశానికి ముఖ్యమైన విషయాలు. వివాదాలు దాదాపు తగ్గిపోయాయి. అలాగే ఇవాళ ఇలాంటి గట్టి ప్రభుత్వం ఉందని, ఇంతకుముందు ప్రపంచంలో భారతదేశానికి అంత గుర్తింపు లేదు. ఒకప్పుడు విశ్వగురువు మనం, కానీ మధ్యలో మన ప్రభావం పోయింది. బ్రిటిష్ వాళ్ళు దండయాత్ర చేసి మన దేశాన్ని దోచుకొని, కొంతమంది మనసులను కూడా దోచుకొని వాళ్ళ యొక్క వారసత్వంలో చరిత్ర పుస్తకాలు మార్చి మన దేశంలో చరిత్ర వక్రీకరించి రాబర్ట్ క్రైవ్ ది గ్రేటు, అలెగ్జాండర్ ది గ్రేటు అన్నారు, అల్లూరి సీతారామన్ ది గ్రేట్ అన్నా, వీరపాండే కట్టమంది గ్రేట్ అన్నా, ఝాన్సీ లక్ష్మీబాయి గ్రేట్ అన్నా పుస్తకాలు మార్చారు. ఇప్పుడు
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన విద్యా విధానాన్ని కూడా తీసుకొచ్చి విద్యా సంస్కారం ఇచ్చేటట్టుగా విద్యార్థులకి నూతన విద్యా విధానాన్ని తీసుకోవడంతో చాలా గొప్ప అప్రవాత్మక మార్పు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. పాఠ్య పుస్తకాల్లో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. దాంతోపాటు మాతృభాష నేను ఎప్పుడు చెప్తున్నాను, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని పాఠం చెప్పిన గురువుని మర్చిపోయినవాడు మానవుడే కాదని చెప్పారు. మన ప్రభుత్వం ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా ఇప్పటికే తెలిసి ఉంటుంది, MBBS ఇంజనీరింగ్ లాంటి టెక్నికల్ కోర్సులు కూడా మాతృభాషలో చదువుకునే దానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. మనం అది మాతృభాష అంటే తెలుగునే కాదు, తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ కావచ్చు, లేకపోతే మలయాళం కావచ్చు, లేకపోతే అస్సామీ కావచ్చు, భోజ్పురి కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాల భాషలు ఉన్నాయి మన దేశంలో. ఇది ప్రోత్సహించడం. నేను రాజ్యసభ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజ్యసభలో మామూలుగా ఇంగ్లీష్లో మాట్లాడాడు, హిందీలో మాట్లాడాడు. నేను చెప్పాను, మీరు 22 భాషలు ఉన్నాయి దేశంలో, మీ మాతృభాషలో మీరు మాట్లాడండి, ఇబ్బంది లేదని. అప్పటి నుంచి పార్లమెంట్లో ఈ డిబేట్స్లో పాల్గొనే వాళ్ళ యొక్క సంఖ్య పెరిగింది. స్వేచ్ఛ, అందరికీ ఇంగ్లీష్ రాదు, వచ్చినట్టుగా నడిస్తారు, రాసుకొని చదువుతుంటారు చాలామంది, మనం చూస్తుంటాం ఆ ఇంగ్లీష్ ఒడిచా అలవాటు. కానీ ఇప్పుడు పార్లమెంట్లో అందరూ మాతృభాషలో మాట్లాడతారు. సైమెంటేనియస్ ట్రాన్స్లేషన్ కూడా వ్యవస్థ ఏర్పాటే ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఏ ద్వారా అసలు ఇంకా సమస్య ఉండదు. కానీ మనం మన మాతృభాష మనం వాడాలి అనే ప్రతి ఒక్కరు కూడా దాన్ని నిర్ణయం తీసుకోవాలి. మాతృభాష కళ్ళ లాంటిది, ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి, కళ్ళు లేవనుకుంటే కళ్ళద్దాలు పనిచేయమని నేను ప్రతి దగ్గర వెళ్ళిన దగ్గర చెప్తున్నాను. ఒక మిషన్గా తీసుకుని దాన్ని మాతృభాష ప్రోత్సాహాన్ని. ఎందుకంటే ఉన్నత స్థాయిలో సీనియర్గా ఉన్నవాళ్ళు చెప్తే కొంత సమాజం మీద ప్రభావం ఉంటుంది. నిదానంగా ఇప్పుడు అన్ని పార్టీలు దాదాపు అదే దారికి వచ్చాయి. మొన్న కీర్తిశేషులు రామోజీరావు గారి జయంతి సందర్భంగా ఆ సభలో నేనున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. నేను ఆయన రామోజీరావు గారికి నివాళులు అర్పించాలంటే మాతృభాషను ప్రోత్సహించడం కూడా ఒక నివాళయ్యా. మీరిద్దరు ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ, మీరిద్దరు రామోజీరావు గారి పట్ల మీకు అభిమానం ఉంటే దయచేసి మాతృభాషలో పరిపాలన జరిగేట్టుగా చూడండి అని చెప్పారు. ఆ ఎమోటివ్ దీంట్లో ఇద్దరు ముఖ్యమంత్రి తర్వాత ఉపన్యాసాలు చెప్తూ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మేము కూడా తెలుగులోనే పరిపాలన సాగిస్తాము అని చెప్పారు. ఎందుకంటే ఇంగ్లీష్ గెజిట్ నోటిఫికేషన్, గెజిట్ ఎందుకు ప్రభుత్వ ఉత్తర్వు తెలుగులో ఏమొచ్చు కదా. ఉత్తర్వు ఎవరి కోసం? జనం కోసం. ఇచ్చేది ఏంది? ఇంగ్లీష్లో. ఏంది జబ్బు, ఎందుకు ఈ బలహీనత అంటే ఆ మధ్య ఎవరు చెప్పి అది కాదండి మారుస్తున్నాము, తెలుగులో ఒక కాపీ కూడా ఇస్తామని. నేను అది భిక్ష, దయా దాక్షిణ్యమా? తెలుగులో ఉత్తర్వులు ఇవ్వండి, ఒక కాగితం కావాలంటే ఇంగ్లీష్లో వేయండి అవతల వాళ్ళకి. తెలుగు రాని వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఇవ్వండి. మనం ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ముందు అమ్మ భాష, ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్, ఆ తర్వాత ఏదైనా కావచ్చు. అందుకని మనం ఆ యొక్క భాషా విధానం ఇవాళ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది. ఇవన్నీ కూడా దేశానికి, జనానికి సంతోషం కలిగించే విషయాలు. ఇవాళ నార్త్ ఈస్ట్ అంతా కూడా కంప్లీట్ దేశంలో ఇంటిగ్రల్ పార్టీగా తయారైపోయింది. ఒక మణిపూర్లో కొంత అక్కడ ఈ కుకీ ఆ విధంగా వీళ్ళిద్దరి మధ్య తెగల మధ్య తుగు వల్ల కొంత పైన ఒక జాతి ఉంటుంది, కింద స్థాయిలో ఒక జాతి ఉంటుంది. అక్కడ పైన ఏమో ఈ గంజాయి సాగు బాగా చేస్తారు, వీళ్ళకేమో అవకాశం లేదు. దాంతో బర్మా నుంచి వచ్చి ఈ తప్పుడు పనులు చేసేవాళ్ళు వాళ్ళతో కలిసిపోతున్నారని భయం. దాన్ని కూడా చాలా వరకు అదుపులోకి తీసుకొస్తున్నారు. నార్త్ ఈస్ట్ ఇవాళ ప్రశాంతంగా ఉంది. యాత్రికుల యొక్క పర్యటన కూడా నార్త్ ఈస్ట్ పెరిగింది, కాశ్మీర్ కూడా పెరిగింది. ఇవన్నీ మనం జనంగా మనం సంతోషించి సిద్ధాంతపరమైన విషయాలు, విషయం బట్టి అజెండా నిర్ణయించి ఆ అజెండాను అమలు చేస్తామని చెప్పేట రాజకీయం ఎందుకు అవసరం అంటారంటే ఎందుకు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన ప్రజల్లో ఇదే చైతన్యం తీసుకొచ్చి రాజకీయ సిద్ధాంతపరమైన రాజకీయాలు కావాలి, సంస్కారవంతమైన రాజకీయ నాయకులు కావాలి. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉన్న నాయకులు కావాలి. అలాంటి వాళ్ళు ఎన్నుకోవాలనే విషయాన్ని బాగా ప్రజల్లో ప్రచారం చేస్తే తద్వారా మంచి నాయకులు ఎన్నికవుతారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ముందు పార్లమెంట్కి పోయినప్పుడు ఏందనుకున్నారు, 3 సభ్యులు ఏం మాట్లాడతారు. కానీ అదే అటల్ బిహారీ వాజ్పేయి దేశంలో యావత్ పార్లమెంట్ కూడా వాజ్పేయి గారు మాట్లాడుతున్నారంటే శ్రద్ధగా ఆలకించాలనే పరిస్థితి తీసుకొచ్చాడని చెప్పారంటే అది వాజ్పేయి గారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఒకప్పుడు విశ్వగురువు మంది నలంద, తక్షశిల, విక్రమశిల విద్యాలయాలకు విదేశాలకు చదువుకోపోయేవాడు. ఈ మాట నేను చెప్పడం పాహియాన్, హ్యూయాన్ సాంగ్ చైనీస్ యాత్రికులు రాశారు. నలంద విశ్వవిద్యాలయం అంత గొప్పదని. అందుకే వాడు గోరి ఆ విశ్వవిద్యాలయం మీద దాడి చేసి ఆ కిల్జీ అనేవాడు ఆ పుస్తకాన్ని తగలబెట్టాడు. మరి స్వతంత్రం వచ్చింది, దేశం స్వతంత్రం అయింది.
మళ్ళా తిరిగి గుర్తింపు రావాలి. ఇవాళ అదృష్టవశాత్తు ఏంటంటే మోడీ గారు కానీ అంతకుముందు ప్రధానమంత్రిగా పనిచేసిన వాళ్ళు కానీ అందరూ దాంతోపాటు దేశంలో యువత కృషి కారణంగా ఇవాళ ప్రపంచంలో భారతదేశం మన తిరిగి తల ఎత్తుకొని నిలబడి ప్రపంచ అగ్రరాజ్యాల సరసన నిలబడే స్థితి ఇవాళ భారతదేశానికి వచ్చింది. ముఖ్యంగా మోడీ గారు అంటే ఇవాళ మోడీ గారు ప్రపంచ రాజకీయ చిత్రంలో మోడీ అంటే ఒక ఉన్నతమైన స్థానం అందరికీ చూసేవాడు. ఇంతకుముందు మనం అక్కడికి పోవడమే, వాడు అక్కడికి వచ్చేవాడు కాదు. ఇప్పుడు పుటిన్ వస్తున్నాడు, తర్వాత ఆయన కూడా వస్తాడు. అమెరికా ఆయన అది ఇది మాట్లాడాడు కదా, ఆయన కూడా వస్తాడు, ట్రంప్ కూడా వస్తాడు. తర్వాత ఇలా ప్రపంచం అంతా కూడా తిరిగి మళ్ళీ భారతదేశం చూస్తుంది. సైంటిఫిక్గా టెక్నాలజీగా మన దేశంలో ఉన్న యువకులు తెలివితేటలు ప్రపంచంలో ఉండే 12 మల్టీనేషనల్ కంపెనీస్ బహుళజాతి సంస్థలకు సిఇఓలు మన యొక్క ఇండియా వాళ్ళు. వాళ్ళలో తెలుగువాడైన రాజాల సత్య మైక్రోసాఫ్ట్కి ఇవాళ అధిపతి కావడం మనందరూ సంతోషపడు. అట్లా ఇండియా ఈజ్ బీయింగ్ రికగ్నైజ్డ్ అండ్ రెస్పెక్టెడ్ ఎవ్రీవే. ఇండియా ఏం చెప్తుంది ఈ విషయంలో, ఇండియా అభిప్రాయం ఏంటి అనే విషయం. కొంతకాలం అమెరికా, చైనా, రష్యా వాళ్ళే ప్రపంచానికంతా డిక్టేట్ చేసేవాళ్ళు. ఇవాళ అది పరిస్థితి పోయింది. తర్వాత మొన్న ఆయన అమెరికా అధ్యక్షుడు అటు ఇటు మాడుతుంటాడు, అందరికీ కూడా తెలుసు కదా. ట్రంప్ గారు ఎప్పుడు మాడతాడో ఏం మాడతాడో తెలియదు. మూడు ఎలా ఉంటుందో చెప్పలేదు కదా. ఆయన మనం స్టేట్మెంట్ ఇచ్చారు, ఇండియా ఈజ్ డెడ్ ఎకానమీ. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంటే ఆ పాకిస్తాన్ అధ్యక్షుడిని మునీర్ని, సైనిక అధ్యక్షుడిని వైట్ హౌస్కి పిలిచి భోజనం పెట్టాడు. వాడేమో రక్తసిద్ధమైన చేతులతో అక్కడికి వెళ్ళాడు. అమెరికా ఒక ప్రజాస్వామ్య దేశం, మనం కూడా ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం. రెండు మధ్య సఖ్యత అవసరం, సఖ్యతగా ఉండాలని మన కోరిక కూడా. కానీ చేసిన పని చాలా పొరపాటైన పని. పాకిస్తాన్ సైన్యాధిపతిని వైట్ హౌస్కి పిలవడం, తర్వాత అర్థం తెలుసుకొని మోడీ గారిని ఒకటి రమ్మని మన ఒక 6 రోజుల మోడీ గారిని రమ్మన్నాడు. కానీ మోడీ గారు వెళ్ళాలి. అమెరికా అధ్యక్షుడు పిలిచినా కూడా మోడీ గారు వెళ్ళకపోవడం అవుతుందో భారతదేశం యొక్క నైతిక శక్తిని ఊరికొస్తుంది. తర్వాత మొన్న ఆ జెరూసలేం పాలస్తీనా గాజా గొడవల్లో శాంతి అయిపోయింది. నేను ప్రపంచ శాంతి సాధించాను, ఇరాన్ అంతా నిరాయుధనాలు చేశాను. అక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరూ కలిసి ఆయన్ని, ట్రంప్ గారిని ఆయన ప్రపంచ శాంతి దూత అన్నట్టుగా మాట్లాడదామని ప్రయత్నం చేశారు. అక్కడ కూడా మోడీ గారిని పిలిచారు. మోడీ గారు వెళ్ళాలి. కేపీ సింగ్ అని మన జూనియర్ మోస్ట్ మినిస్టర్ కీర్తివర్ధన్ సింగ్ అతన్ని పంపించాడు. అంటే భారతదేశం మాటలతో సమాధానం చెప్పకుండా సైలెంట్గా చేతలతోనే హుందాగా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోగలనే విషయాన్ని మోడీ గారు రుజువుపరిచారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం ఎంత గుణంతో పోతే అక్కడికి పోతే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఎక్కడికి పోయినా అందరూ నమస్తే అంటారు. ఇది మనం అందరం జనంలో కూడా ఈ అలవాటు కావాలి. నమస్తే 24/7 నమస్తే. ఉదయాన్ని గుడ్ మార్నింగ్, తర్వాత గుడ్ ఆఫ్టర్నూను, తర్వాత గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్, సాయంత్రం గుడ్ నైట్. అది గుడ్ నైటో బ్యాడ్ నైటో మనకు తెలియదు. 24/7 దానికి ఉపాయం ఏంటంటే నమస్తే. ఉదయం నమస్తే, మధ్యాహ్నం నమస్తే, సాయంత్రం నమస్తే. నమస్కారం ఇది మన సంస్కారం అనే విషయాన్ని మనం రాజకీయ పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందు మన ఆచరణలో మనం తీసుకొస్తే తర్వాత తప్పనిసరిగా పిల్లలు కూడా దానికి అలవాటు పడతారని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. వందే మాత్రం ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఇలాంటి విషయాల్లో జనంలో ఇంకా ముందుకు వెళ్ళాలి. దాని గురించి వందే మాత్రం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏందో చెప్పాలి. ఎందుకు వందే మాత్రం పూర్తిగా పాడకుండా ఉన్నారు, ఎందుకు పాడకుండా ఆపాలని ప్రయత్నం జరిగింది, ఎవరు దీనికి కారకులు జనానికి తెలియజేసే ప్రయత్నం చేయాలి. ఇలాంటి జాతీయ సమస్యలు వచ్చినప్పుడు ప్రజల్లోకి మరింతగా చొచ్చుకు వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేయడం అది రాజకీయ పార్టీల కార్యకర్తం. ఇకపోతే అక్కడికి ఒక మాట ముగిస్తాను. మనం వయసు పెద్ద అయింది. ఎవరికి నాకు 76, దత్తాత్రేయ గారు 78, వేణుగోపాల్ గారు అడిగితే ఇప్పుడు చెప్తాను 82 అని. నాకు సీనియర్ ఆయన కూడా మా ఊరే కదా, నెల్లూరే. నాకన్నా ముందు నుంచి కార్యాలయంలో కూడా ఉండేవాడు. వయసు పెరిగింది, మీకు 65, 66, 70 ఉంటుంది అనుకోండి. వయసు పెరిగిన తర్వాత మనం ఇతరులకు మార్గదర్శకులకు కావాలి. వాళ్ళకి ప్రోత్సహించే పని మనం చేయాలి. మనం వాళ్ళకి ఇన్స్పైరింగ్గా మన వ్యవహారం ఉండాలి. మన వ్యవహార సరళి, మన మాట తీరు, మనం చేసే పని అది కూడా ఇతర కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళ ప్రోత్సహించే విధంగా, అలాగే కొద్ది రోజులు ఉండి 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి పనిచేస్తున్నాం వాళ్ళ ప్రోత్సహించే విధంగా ఉండాలి. నాకేమిచ్చిందని కాదు, ఇది సాగుతుంది కదా దేశాన్ని, నాకేమిచ్చిందని కాదు, నువ్వేమిచ్చావు దేశానికి అని చెప్పి ఆలోచించు. పార్టీ కార్యకర్తగా ఉన్నా నేను, సిద్ధాంతం కోసం ఉన్నాం మనం. అంతేగాని ఏదో వస్తుందని చెప్పి మనం అనుకున్నామా, అక్కడికి పోతామని మనం ఊహించావా? సిద్ధాంతపరమైన రాజకీయాలు, సిద్ధాంతపరమైన విషయాలను అమలు చేసేట్టుగా
మనం కానీ ప్రయత్నం చేస్తే దాని ఫలితం వచ్చినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలా. ఈ వయసులో ఇప్పుడు నాకు అది లేదు, నాకు ఇది కాలేదు అని చెప్పి అలాంటి ఫిర్యాదులు చేయకూడదు. పార్టీ నాయకత్వం యువదలుచుకున్నాడు ఎవరికైనా చేస్తుంది, కానీ యువతరాన్ని ప్రోత్సహించాలి. ఈ దేశం యొక్క జనాభాలో 100కి 65% మంది ఇప్పటికి కూడా మన ఇండియన్ పాపులేషన్లో 35 ఏళ్ళ లోపల ఉన్నారు. 50% మంది 25 ఏళ్ళ లోపల ఉన్నారు. డెమోగ్రఫీ అంటారు దాన్ని. ఆ యువతరానికి ఆ యువ ప్రాతినిధ్యం అవుతుందో దాన్ని తగినట్టుగా ఇచ్చి వాళ్ళ తెలివితేటలు ఉపయోగించాలి. ఉపయోగించి మనం గమనించేవారు మనం ఉన్నప్పటికీ ఇప్పటికీ పిల్లలకి మన ఇంట్లో మన మనవాళ్ళకి మనవరాళ్ళకి వాళ్ళ తెలివి అద్భుతం, వాళ్ళ యొక్క ఇమాజినేషన్ చాలా ఎక్కువగా ఉంది మిగతా కన్నా. సో వాళ్ళ దగ్గర నుండి తెలివితేటలు గుర్తించి వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయం పైన బాధ్యత మనం తీసుకోవాలంటే మీరు ఎవరు పదవులేరు రావు, ఇంకెవరికే ఎవరైనా అని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. మనము ఇతరులను సిద్ధాంతం వైపు ఆకర్షింపజేసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు మంచి కార్యకర్తలుగా తయారయ్యే బాధ్యత చూడాల్సింది మనము ఫిర్యాదుదారులు కాకూడదు. మనం పార్టీ ఏమిచ్చిందంటే 370 రద్దు చేసింది, రామ మందిర నిర్మాణానికి మార్గం కల్పించింది, లేకపోతే నక్సలిజాన్ని చేస్తుంది, లేకపోతే మాతృభాషను ప్రోత్సహిస్తుంది, అదే ఇచ్చింది. అంతకన్నా మన కోరికలు ఏవి, ఆ కోరికలు నెరవేరాయి. మనం పార్టీలు చేయనప్పుడు నేను ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలనుకున్నామా? రావచ్చు, చెప్పలేము. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. అవకాశం వస్తే పార్టీ గుర్తిస్తుంది, మనం పిలుస్తుంది. మనం అడగకూడదు, పార్టీ మన పిలవాలి అవసరమైన. లేదా పార్టీ అవకాశం వస్తే మనం ఆ అవకాశం వచ్చిన వాళ్ళ కోసం మనం పనిచేయాలి, కష్టపడి. నేను అన్నదాలు మాధవరావు గారిని నెల్లూరులో నిలబడ్డాడు. ఆయన ఎమ్మెల్యే నిలబడితే రాత్రి అంతా గోడ మీద రాసేవాడు, పొగులంతా బైక్ అనౌన్స్మెంట్ చేసేవాడు. ఎలక్షన్లో పెయింట్ కొనే శక్తి కూడా ఉండేది కాదు. సోదన్ పెయింట్స్ అని ఒకటి ఉండేది నెల్లూరు. ఆయన రామచంద్రమూర్తి గారిని ఆయన రెడ్ ఆక్సైడ్ ఇచ్చేవాడు. ఆ రెడ్ ఆక్సైడ్ బ్రష్ కొనే శక్తి కూడా లేదు పార్టీ దగ్గర. బ్రష్ ఏంటంటే తాటి దెబ్బలు తీసి వాటి ఎరగదీసి వాటి కుర్చీలాగా చేసి దాంతో రాసేవాడు. గోడ మీద రాస్తే నా అక్షరాలు నాకు మాత్రం అర్థమయ్యాయి, మొదట్లో ఇతరులకు అర్థమయ్యాయి కాదు. అలాగే అప్పుడు దీపం గుర్తు వేస్తే ఆ దీపం గుర్తు ముసలోళ్ళు దొగ్గుతూ ఉంటే కింద మంచం కింద పెడతారు చూసారా, ఒకటి కుందెల లాంటిది. అలా ఉందని ఎగతా చేసేవాడు కొంతమంది. తర్వాత నిదానంగా అదే ఇంప్రూవ్ అయింది, ఆటోమేటిక్గా అదే ఇంప్రూవ్ అయింది పైకి వచ్చింది. కాబట్టి కార్యకర్తలు కింద స్థాయి నుంచి కార్యక్రమాలు చేసేటట్టుగా కార్యకర్తలు మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పులు మనం చూస్తున్నాం. పైనుంచి పారాచ్యూట్ వారసత్వం రాజకీయాలు, వారసత్వం కావాల్సిన రాజకీయాలు జీవసత్వం. ఇందాక మాధవ్ చెప్తున్నాడు కదా, చలపతిరావు గారి అబ్బాయి అని చెప్పి మన మాధవ అధ్యక్షుడు లేదా? చలపతిరావు అబ్బాయి మంచిది, చలపతిరావు గొప్ప నాయకుడు, మన పార్టీ సీనియర్ నాయకుడు. కానీ మాధవ్ తన క్యారెక్టర్, తన క్యాలిబర్, తన కెపాసిటీ చూపించి కార్యకర్తల్లో ఆ ఉత్సాహాన్ని చూపించి ఇలాంటి యువకుడు అధ్యక్షుడు అయితే బాగుందని పార్టీ నాయకత్వం ఆలోచించి ఆయన అధ్యక్షుడు చేశారు. పనిచేసే విధానాన్ని చూసి, సిద్ధాంతం పట్ల అవగాహన చూసి, ఆ విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ విధంగా పైకి తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా గమనించాల్సిందంటే సిద్ధాంతపర రాజకీయాలను ప్రోత్సహించడం, సంస్కారవంతమైన ప్రజా జీవనాన్ని ప్రోత్సహించడం. మూడవది యువతరానికి చేయూతనిచ్చి వాళ్ళని పైకి పోయే విధంగా మనం చేయూతనివ్వడం అవుతుందో అది చాలా ముఖ్యమని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. దీంతోపాటు రాజకీయ పార్టీలు బేసిక్ వరకు వదిలేసాయి. లాస్ట్ పాయింట్ సర్ అని ఇప్పుడు వివాదం జరుగుతుంది కదా, ఎస్ఐఆర్ అని వివాదం జరుగుతుంది. కొన్ని స్టేట్లలో బీహార్ అంతా గందరగోళం చేశారు. ఇదంతా మొత్తం బోగస్ ఓట్లు, ఓటు చోరీ అని పెద్ద నినాదం ఇచ్చారు. ఆఖరికి ఏమైంది? బీహార్లో ఎలక్షన్ జరిగితే ఒక్క బూత్లో కానీ, ఒక్క ఊరిలో కానీ, ఒక్క రాజకీయ నాయకుడు, ఒక్క రాజకీయ పార్టీ కార్యకర్త కూడా ఎవరు ఫిర్యాదు చేయరు. ఎలక్షన్ స్మూత్గా జరిగింది. ఎవరికి ఇచ్చారో సంగతి వేరే అనుకోండి. వాళ్ళకి అర్థమైంది, మరి మనం ఓటు చోరీ అని అనవసరమైన హడావుడి చేసాం, మరి ఏమైందో చూసాం. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుందంటే ఈ మెయిన్ పాయింట్ గుర్తించండి. రాజకీయ పార్టీ కార్యకర్తల యొక్క బాధ్యత ఎక్కువ ఉంది. ఎలక్షన్ కమిషన్తో పాటు ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ తయారు చేయడం, దాన్ని ప్రకటన చేయించడం, దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే జరగాలని చెప్తే దాన్ని తొలగించడం, సరైన ఆధారం ఉంటే చేర్చడం, ఇది చేయవచ్చు. కానీ రాజకీయ పార్టీ కార్యకర్తల పని నా ఉద్దేశం ఓటర్ని చేర్పించడం, ఓటర్ని తొలగించడం, లేనివాడిని చనిపోయిన వాడిని తొలగించే కార్యక్రమం క్షేత్రస్థాయిలో పనిచేసే రాజకీయ పార్టీ కార్యకర్తలు దీని బాధ్యతగా వచ్చారు. కానీ రాజకీయ పార్టీలు అన్నీ ఇవాళ ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు
ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు చాలా గ్రాస్ రూట్ లెవెల్ యాక్టివిటీ ఉండదా అయిపోయినాయి. ఒకప్పుడు కాంగ్రెస్, పాత కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ కాదు, అసలు కాంగ్రెస్ స్వాతంత్రోద్యమ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే ప్లాట్ఫామ్, కాంగ్రెస్ అంటే ఒక వేదిక అని, దాన్ని కాంగ్రెస్ అంటారు. దాని అర్థం అది తెలుగులో ఒక వేదిక అని. స్వతంత్రం కోసం కావాలని అందరూ దానిలో చేరారు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు చేరారు, డాక్టర్ ఆర్ఎస్ఎస్ చీఫ్ కేశవ బలరాం హెడ్గేవాల్ గారు చేరారు, అలాగే ఇంకా కమ్యూనిస్ట్ నాయకులు చేరారు కొందరు. అలాగే స్వతంత్ర పార్టీ నాయకుడు రంగా గారు, రాజాజీ గారు, వీళ్ళందరూ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ప్లాట్ఫామ్ స్వతంత్రం వచ్చింది, గాంధీ గారు చెప్పారు దీన్ని రద్దు చేసి ఎవరి పార్టీ వాళ్ళు పెట్టుకోలేదు. కానీ ఆ పేరు ఉంటే బాగుంటుందని వాళ్ళు అనుకున్నారు, కొనసాగిస్తున్నారు. రాజకీయ విషయం అనుకోండి, దాని గురించి నేను వ్యాఖ్యానించదలుచుకోవాలి. బేసిక్ యాక్టివిటీ అవుతుందో ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్. మీకు నెల్లూరులో నా సొంత అనుభవం చెప్తాను. మేము ఎలక్షన్ వస్తుందంటే పార్టీ కార్యకర్తలు కాదు అప్పటికి, కానీ అభిమానులు విద్యార్థి పరిషత్లో ఉండేవాళ్ళం, లేదా సంఘంలో ఉండేవాళ్ళం. ఒక పేపర్ రాసింది, వీళ్ళంతా ఉదయం చెడ్డీ వేసుకొని ఆడతారు, తర్వాత వచ్చి గుడలు మార్చుకొని వచ్చి మళ్ళీ మజ్దూర్ సంఘాన్ని ఊరేగింపు చేస్తారు, సాయంత్రం జెండా పట్టుకొని జనసంఘం నినాదాలు ఇస్తారు, వీళ్ళే వాళ్ళే వీళ్ళు అని చెప్పి తమాషాగా జమీన్ రైతులకు పత్రిక వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. అంటే కార్యకర్తలు చురుగ్గా అన్నింటిలో పాల్గొనేవాడు. అప్పుడు మెయిన్గా ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, ఇంటింటికి వెళ్ళి ఉన్నారా లేరా, ఎక్కడికైనా వెళ్ళిపోయాడా, సరిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా, లేదా మీ ఇంట్లో ఓటు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా చెప్పండి, ఇది ఫామ్ ఫిలప్ చేయించడం. అది రాజకీయ పార్టీలు చేసేది, పోటాపోటీగా చేశారు. మనం చేసేవాళ్ళం, కమ్యూనిస్టులు కూడా చేసేవాళ్ళు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా బలంగా ఉన్నవాళ్ళు చేసేవాళ్ళు, తర్వాత తీసేయాలంటే తీసేవాళ్ళు. దీంతోపాటు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ వచ్చారు చలపతిరావు గారు విశాఖపట్నం. నేను స్టూడెంట్గా ఉన్నాక అందరూ యూనివర్సిటీ యూత్లంతా కూడగట్టి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటర్ని కలవడం, ముందు ఓట్లు చేర్పించడం. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో ఓట్లు చేర్పించడం పెద్ద గొప్పని. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో మామూలు కాన్స్టిట్యూన్సీలో కూడా ఇప్పుడు మిస్యూజ్ చేసే అవకాశం ఉంది అనుకుంటే ఓటర్లు చేర్పించడం, ఓట్లు చనిపోయిన వాళ్ళని తొలగించడం, ఊరు వెళ్ళిపోయిన వాళ్ళని తొలగించడం, ఈ పని రాజకీయ పార్టీలు చేయాలి. మేము గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ అటెండ్ చేసాం. నెల్లూరులో వైసీ రంగారెడ్డి గారు, గుంటూరులో జూపూడి యజ్ఞాడు గారు, అలాగే తెలంగాణ ఎన్ఎస్ రాజు గారు, హైదరాబాద్ వి రామారావు గారు, వీళ్ళందరూ 7 మంది ఆ రోజుల్లో గెలిచారంటే దానికి కారణం కింద బేసిక్ లెవెల్ యాక్టివిటీ చేసే కార్యకర్తలు బాగా ఉండడం వల్ల. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెల్లూరులో బాగా గుర్తు, ఇంటింటికి పోయి ఓటు అడిగేవాడు వైసీ రంగారెడ్డి గారి కోసం. 6 సార్లు వెళదామని నిర్ణయించుకున్నాం. 1వసారి, 2వసారి, 3వసారి, 4వసారి బాగా ఆయన మేము తప్పనిసరిగా వైసీ రంగారెడ్డికి వేస్తాం, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టబాగండి. తలుపు కొట్టేవాడు, తలుపు తీసేవాడి వైసీ రంగారెడ్డి గారు గ్రాడ్యుయేట్ మీ ఇంట్లో ఉన్నాడని వాళ్ళ పేరు ఆయన రంగారెడ్డి గారికి ఓటేయాలి, స్లిప్ ఇచ్చేవాడు. ఆ స్లిప్ ఇచ్చి ఆ విధంగా తిరిగి వెరిఫికేషన్ చేయడం వల్లనే మన క్యాండిడేట్ అని నేను ఏదో చెప్పాను కదా, అన్ని దగ్గర అటు అనంతపురంలో సూర్యప్రకాష్ రెడ్డి గారు, తెలంగాణ ఎన్ఎస్ రాజు గారు, తర్వాత టి రాజేశ్వరరావు గారు, హైదరాబాద్లో వి రామారావు గారు, ఇక్కడ నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ఈ 3 అంతా కలిపి ఒకటి ఉండే, కృష్ణ అంతా ఒకటి గుడిలో, దానికి జూపూడి యజ్ఞాడు గారు. ఒక ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తప్పితే మిగతా అన్ని అటు విశాఖపట్నం, ఆ ఉత్తరాంధ్ర అక్కడంతా పివి చలపతిరావు గారు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ గెలిచారు. కార్యకర్తల యొక్క క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయడం కారణంగా ప్లస్ వ్యక్తిత్వం, క్యాండిడేట్ యొక్క వ్యక్తిత్వ కారణంగా గెలిచారు. కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్ యాక్టివిటీ అవుతుందో ఇంక్లూడింగ్ ఓటర్ల చేర్పు, ఓటర్ల తొలగింపు, లేని వాళ్ళ తొలగింపు, ఈ పని రాజకీయ పార్టీలు బాధ్యతగా తీసుకోవాలి. రాజకీయ పార్టీలు ఇవాళ ఆ బాధ్యత వాళ్ళు తీసుకోకుండా అంత ఎలక్షన్ కమిషన్ మీద, నువ్వు ఓడిపోతే ఎలక్షన్ కమిషనా, నువ్వు గెలిస్తే ఎలక్షన్ కమిషన్ కారణం కదా, అదే ఈవీఎం మిషన్ సరిగా లేదు, నువ్వు గెలిచే పక్కన గెలిచావు కదా జార్ఖండ్లో, అక్కడ సరే అనుకోండి, అది వేరే విషయం. కానీ బీహార్ అక్కడ ఒక రకంగా, ఇక్కడ ఒక రకంగా మిషనే కదా మామూలుగా. ఏదో తెలుగులో సాగుతాడు మనప్పుడు అనకూడదు దాన్ని, పాత రోజు అనేవాడు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు, ఆడలేక మధ్యలో ఓడు అని. సరిగ్గా డ్యాన్స్ చేయలేకపోతాడు ఒక ఆమె, ఏమమ్మా సరిగ్గా నృత్యం చేయలేదంటే మధ్యలో సరిగా లేదండి, సరిగ్గా పోగడం లేదు, అందుకని సరిగ్గా చేయలేకపోతున్నాను. అట్లా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద అనవసరంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ అని పెట్టి దీనికి సమాధానం ఇవ్వడం, రాజకీయ వివాదాలకు ఎలక్షన్ కమిషన్ చాలా నిన్న పార్లమెంట్లో కూడా చర్చించేటప్పుడు పార్లమెంట్ చెప్పింది దీనికి కొన్ని మర్యాదలోనే దాని పక్కన పోవాలి. సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్, దాని వ్యవహారంలో మేము జోక్యం చేసుకోలేము, వాళ్ళు మీ ఫిర్యాదులు ఉంటే వాళ్ళు చెప్పండి, వాళ్ళు తొలగిస్తారు లేదా చేస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి రాజకీయ పార్టీ కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు ఇలా ఓట్లు చేర్పులు, మార్పులు, కూర్పులు ఈ విషయాల్లో కూడా శ్రద్ధ వహించాలి. దీన్ని కూడా గ్రాస్ రూట్ లెవెల్ బేసిక్ యాక్టివిటీ అంటారు. ఇలాంటి యాక్టివిటీలో బాగా చొరవ తీసుకోవడం,
అలాంటి యాక్టివిటీలో పాల్గొనడం, అలాంటి యాక్టివిటీలో యువతరాన్ని ప్రోత్సహించడం ఇది పెద్దలు చేయవలసిన పని అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు మనందరం కలుసుకునేట్టుగా ఈ మంచి అవకాశాన్ని కల్పించిన మాధవని మరొకసారి అభినందిస్తూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు అన్నిటికైనా కావాల్సింది తృప్తి. తృప్తి ఎలా వస్తుంది చెప్పండి? పురారెడ్డి స్వీట్ తింటే వస్తుందా, మందరు లడ్డు తింటే వస్తుందా? తృప్తి అనేది మనం అనుకున్నది నెరవేరితే, ప్రజలు మనల్ని గుర్తిస్తే, పార్టీ కార్యకర్త అంటే ఇలా ఉండాలయ్యా. మన ఇందా కొనిమర్ర వెంకటేశ్వర గారు లేకపోతే మన రామాచార్య గారి పేరు చెప్పుకున్నాం. ఎందుకు వాళ్ళు ఎన్ని ఉపన్యాసాలు వాళ్ళు ఇచ్చిన ఉపన్యాసాలు పోసి ఎవరికి చూడకపోవచ్చు. ఉపన్యాసాలు ఇచ్చి కూడా ఎప్పుడు ఎలక్షన్లో పోటీ చేయాలి. పాత రోజుల్లో వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. అలాంటి ఆదర్శాలు మనం తీసుకోవాలి. ఇప్పుడు హైమాతమ్మ గారి తోటి ఆ వయసు అంతా, ఆ వయసులో కథలు ఎక్కువగా తిరగలేకపోయినా నేను వస్తాను, అందరూ పాత కార్యకర్తలు కలుస్తున్నారు కాబట్టి నేను కూడా వచ్చి పాల్గొవాలని చెప్పి వచ్చిందాన్ని. ఇబ్బంది పడి ఆడ కూర్చోబెట్టమన్నాం, లేదా అక్కడ దాకా వచ్చింది, ఆడకొచ్చి మళ్ళీ పైకి వచ్చింది. అంటే మనం మన యొక్క బ్యాక్గ్రౌండ్, మన యొక్క నేపథ్యం, మన యొక్క శిక్షణ, మన యొక్క సిద్ధాంత నిబద్ధత ఎలా ఉంటుందనే దానికి ఉదాహరణ కోసం మాత్రమే మీరు దూపుడే హైమావతి గారి గురించి చెప్పడం జరిగింది. మహిళా విభాగానికి నాయకురాలుగా ఉండేవి, యజ్ఞాని గారితో పాటు వారి ఎన్నికలతో పాటు ఇతరులకు ఎన్నికల్లో కూడా వెళ్ళి ప్రచారం చేశారు. అలా మనం కూడా మహిళలను కూడా రాజకీయాల్లోకి ఎక్కువ మందిని వీళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, ప్రోత్సహించాలి. ముందు మన ఇంటితో వదిలిపెట్టాలి. మన ఇంట్లో లేకుండా మిగతా అంటే అందరూ ఎలక్షన్లో పోటీ చేయమని నేను చెప్పడాలే. నాయుడు గారు చెప్పారు, మన ఇంట్లో వాళ్ళందరూ పోటీ చేయించారట, అందుకని అందరూ రెడీ కావాలి, అది కాదు నేను చెప్పాను. చైతన్యవంతంగా రాజకీయ కార్యకలాపాల్లో, ప్రజాహిత ఉద్యమాల్లో మహిళల భాగస్వామ్యం కూడా పెరగాల. ఎందుకంటే 50% వాళ్ళు ఉన్నారు. ట్రెండ్ అది దేశంలో, ప్రపంచంలో కూడా. కాబట్టి మనం కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఇంకోసారి మీ అందరికీ మనం చేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు సెలవు తీసుకుంటూ నమస్కారం. జై. నాయుడు గారు కొంచెం ఒంట్లో బాగాలేదు, తక్కువసేపు మాట్లాడతారనుకున్నాం. ఆయనని అలుపెరగని గలం